హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య థాట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రోజు మార్నింగ్ ఈ మధ్య షటిల్ ఆడుతున్నామండి ఇంట్లోనే. ఆ వీడియో ఒకసారి పెట్టాలనుకునేదాన్ని, అది ఈరోజు కుదిరిందండి. ఎందుకంటే సండే కదా, కొంచెం డైలీ అయితే స్కూల్ హడావిడి అంటే వెంటనే షూట్ చేసుకున్నంత టైం ఉండేది కాదండి. ఫాస్ట్గా చేసుకున్నామా, వెంటనే పిల్లల్ని రెడీ చేసి పంపించామా అని చెప్పేసి అన్నట్టుగా ఉండేది. అయితే ఇంక ఈరోజు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను అనమాట. అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసేసుకొని హనీ లెమన్ వాటర్ ఉంటుంది కదండి, హాట్ వాటర్, అది తాగి అప్పుడు స్టార్ట్ చేస్తామండి. ఇలా కొంచెం సేపు షటిల్, ఆ తర్వాత కొంచెం సేపు ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నాం. కాకపోతే ఈరోజు మా చిన్నోడు సండే కదండి, వాడు నైట్ లేట్గా పడుకున్నాడు అనమాట. అందుకనే వాడిని లేపలేదు. అందుకే మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయి వరకే చూపిస్తున్నాను అనమాట. నిజంగా ఇలా మార్నింగ్ కొంచెం సేపు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అండి, అంటే నేను షటిల్ అన్నానని కాదండి, ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం వల్ల ఏంటంటే అండి చాలా యాక్టివ్గా ఉంటాం. మీరు కూడా డైలీ కొంచెం సేపు ఏదైనా సరే ఒకటి చేసుకోవడం అంటే ఒక అలవాటుగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యాక్టివ్నెస్ అనేది మనం అందరూ చెప్తూనే ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ ఇలా ఏదైనా సరే చేసుకోవడం వల్ల యాక్టివ్గా ఉంటుంది అని చెప్తారు. కాకపోతే అది అందరూ చెప్పినప్పుడు యాక్టివ్గా ఉంటుందా అని అనుకుంటాం. కానీ అది నిజంగా మనం 1 or 2 days చేసుకుంటూ ఉంటే మనకే అర్థమైపోతుంది అన్నమాట. నిజంగా చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ రోజు మార్నింగ్ అంతా కూడా. ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది మనమే కంట్రోల్ చేసుకోవాలండి, అది మన చేతిలోనే ఉంటుంది. ఈ మధ్య నేను కూడా అంటే చాలా వెయిట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాను చాలా రోజులకి. అంటే నేనేం చేశానంటే ఫస్ట్లో మార్నింగ్ లేచామా, గబగబా రెడీ అయ్యామా అంటే కొంచెం జాబ్ చేస్తున్నప్పుడు కుదిరేది కాదండి. దానివల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోయి అట్లా కొంచెం వెయిట్ అనేది గ్యాస్ ఫామ్ అయినా కానీ మనం వెయిట్ కనిపించేస్తామండి. అది కూడా ఒకటి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే అలా అయిపోయాయి అనమాట. గబుక్కున బాడీ అనేది మనం కంట్రోల్ చేసుకోకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం ఒక్కసారి వచ్చిన తర్వాత అవి మళ్ళీ పొమ్మన్న పోవు. అది హెల్త్ విషయం అనేది అది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అందుకే ఒకసారైనా సరే ఇలా చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి యాక్టివిటీగా పెట్టుకొని మార్నింగ్ ఇలా చేసుకుంటూ ఉంటే మనకే అబ్జర్వ్ చేసుకుంటే మనకే అర్థమవుతుందండి. అయినా ఒకటి అబ్జర్వ్ చేయండి, మన పెద్దవాళ్ళకి అంటే అమ్మ వాళ్ళకి కానీ, అత్తయ్య వాళ్ళకి కానీ, ఇంకా అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తాతయ్య వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటే నిజంగా అండి వాళ్ళకున్న ఓపిక మనకు లేదు అంటే అది మనం తినే ఫుడ్ కావచ్చు. కానీ ఆ ఫుడ్ విషయం అయితే మనం ఇప్పుడు ఏం చేయలేం కానివ్వండి, దాన్ని మనం మార్చలేం కదా. ఏ ఫుడ్లో ఏ విటమిన్స్ ఉన్నా ఏదో ఒకటి మందుల వల్లనో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేకపోయినా కనీసం ఫుడ్ డైట్ అనేది కొంచెం కరెక్ట్గా ఫాలో అవుతూ, అంటే ఎవ్రీ 2 hours అంటే ఒకసారి ఎక్కువగా తినేయకుండా మార్నింగ్ లేచిన తర్వాత 2 hours గ్యాప్ ఇచ్చుకుంటూ ఏదో ఒకటి తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్ట కూడా తొందరగా రాకుండా ఉంటుంది, కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా. మనమైనా చూడండి, చిన్నపిల్లలకి ఎట్లా ఇస్తాం, ఒక 2 hours ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 hours ఇంకొంచెం ఇస్తాం. అయినా ఒకటి అబ్జర్వ్ చేశారండి, మన స్కూల్ టైంలో కూడా మార్నింగ్ 8కి టిఫిన్, మళ్ళీ 10:30కి టిఫిన్ చేసి వెళ్తాం కదా, 8:30కి మళ్ళీ 10:30కి బ్రేక్ ఉంటుంది. 10:30కి బ్రేక్లో కొంచెం తింటాం ఏదో ఒకటి, మళ్ళీ 12:30కి లంచ్, అలాగే 12:30 నుంచి మళ్ళీ 3:30 అంటే కొంచెం లంచ్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అక్కడ 3 hours గ్యాప్ వస్తుంది. అబ్జర్వ్ చేసారా? మళ్ళీ 3:30కి స్నాక్ టైం ఉంటుంది, అక్కడ కొంచెం తీసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అంటే ఏంటి, మన ఫుడ్ అది ఏ విధంగా తీసుకోవాలనేది నిజంగా స్కూల్ టైమింగ్స్ నిజంగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే అండి భలే ఉంటుంది. ఎవ్రీ 2 hours కొంచెంగా తీసుకుంటూ ఉంటే వెయిట్ కూడా మనం ఎక్కువగా పెరగమండి. నిజంగా అలా అనమాట. డైట్ అనేది ఫుడ్ డైట్ అలా తీసుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం అనేది మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు హెల్త్కి ఏ రెమెడీ అయినా సరే ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ముందు వాళ్ళు చెప్పేది అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తున్నారా, అయితే చేయడం స్టార్ట్ చేయండి అంటారు. సపోజ్ కొన్ని చూస్తే బీపీ కానివ్వండి, షుగరు, హార్ట్ అటాక్స్, మోకాలు నొప్పులు, థైరాయిడ్, పిసిఓడి ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్, ఇలా ఎన్నో చాలా వాటి పరిష్కారం ఏంటంటే మెయిన్ ఎక్సర్సైజ్, వాకింగ్. అందరికీ తెలిసే ఉంటుంది. నువ్వు చెప్పేది ఏంటి కొత్తగా అనుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ తెలిసిన వాళ్ళు 100 మందిలో 90 మంది తెలియని 10 మంది అయినా ఉంటారు కదండి. వాళ్ళకి ఉపయోగపడిన అంటే నేను చెప్పిన మాటలు విని వాళ్ళు అర్థం చేసుకొని చేసినా చాలండి నా ప్రయత్నం. అంటే అందరూ నా ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉండరు కదండి, నా సబ్స్క్రైబర్స్ నాకన్నా తక్కువ వాళ్ళు ఏజ్ వాళ్ళు ఉన్నా నా అనుభవాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదండి.
అందుకే నా ఛానల్లో నేను పెట్టబోయే వీడియోస్ అయినా సరే నాకు బాగా తెలిసి లేదంటే నేను అనుభవించిన అనుభవాలు ఉంటాయి కదండి, అవి మాత్రమే షేర్ చేస్తానండి. నేను జాబ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని హస్బెండ్ని సరిగ్గా పట్టించుకోవడానికి అయ్యేది కాదండి. అంటే నాకు చాలా బాధగా అనిపించేది. మార్నింగ్ లేచాను హడావిడిగా, అంటే పిల్లలు మనకేమో స్కూల్ ఏదైనా సరే వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి, మనం జాబ్కి వెళ్ళాలి అని అన్నప్పుడు పిల్లల్ని గబుక్కున్న మాట వినరు, అప్పుడే మారం చేస్తారు. వాళ్ళని కొట్టేయడం కోపంలో అలాగా ఉంటూ ఉండేదండి. నిజంగా చాలా బాధ అనిపించేది. అంటే వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత అనిపించేది అనమాట, ఏంటి వాళ్ళని సరిగ్గా చూసుకోవడానికి అవ్వట్లేదు, కొంచెం ఓపికగానే పెట్టలేకపోతున్నానా అని. కానీ నాకే అనిపించేది అనమాట, అంత ఓపిక ఉండేది కాదండి. చాలా స్ట్రైన్ అయ్యేవాళ్ళం. మార్నింగ్ పంపించుకొని మళ్ళీ ఈవినింగ్ చేసుకోవడం అలాగే చాలా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. ఏంటి వీళ్ళని పట్టించుకోవడం కుదరట్లేదు. ఏంటంటే నేను ఏదో చదువుకున్నాం, పీజీ చేసాము, వీళ్ళకి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండడం ఎందుకు, కనీసం హస్బెండ్కి ఏదో రకంగా సపోర్ట్ ఇవ్వచ్చు కదా అన్నట్టుగా ఏదో జాబ్ చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వీళ్ళని పట్టించుకోకుండా ఏంటి ఎట్లాగా సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అని బాధపడ్డం, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా నేను జాబ్ కూడా మానేశానండి. అయినా మనకి ఎవరైనా ముందే చెప్పినా తెలిసిన దానికంటే అనుభవించాకే తెలిసి వస్తుంది కదండి. నిజంగా చిన్నపిల్లలు వాళ్ళకి దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళకి మంచి చదువు చెప్పుకుంటూ ఉంటే ఆడదానికి ఇంకేం కావాలండి. నాకైతే అదే అనిపించిందండి. మగవాడిని అయితే ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు, మన ఆడవాళ్ళని అయితే ఎంతమంది పిల్లలమ్మ ఇంట్లో ఏంటి అది ఇది అని అడుగుతారు. అంతే కదండి, నాది కూడా అదే ఫీలింగ్ అండి. నేను ఇంతకుముందు ఎట్లా అంటే చెప్పాను కదండి, ఎలా అయినా సరే నేను చదువుకున్నాం చేయాలి అన్నట్టుగా. కానీ చేస్తున్నంతసేపు ఏమనిపించేదంటే మా పెద్ద బాబు ప్రోగ్రెస్ చూస్తే నా గుండెలు కూడా అలాగే జారిపోతూ ఉండేయండి బాబు. వాడికి ప్రోగ్రెస్ ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి, మళ్ళీ ఎగ్జామ్స్కి బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి, ఇలా డి గ్రేడ్ వరకు వెళ్ళిపోయాడండి. అమ్మో అప్పుడే ఫిక్స్ అయిపోయానండి బాబు. ఎందుకంటే ఆడపిల్ల అనుకోండి, ఏదో వాళ్ళని కొంచెం చదివించుకున్నాం అన్నట్టుగా చదివించి, లేదు వాళ్ళకి మంచి అంటే మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు కట్నం ఇవ్వాలి కదా అని చెప్పి అన్నట్టుగా వాళ్ళని ఏదో చదివించుకుంటూ మన కట్నం కోసం దేనికోసం కష్టపడ్డామంటే అర్థం ఉంది. కానీ మగపిల్లలు అనేసరికి వాళ్ళకి మంచిగా మనం ఇచ్చేది ఏంటండి, హెల్త్ ఒకటి, చదువు ఒకటి, అవే కదండి. అలాంటప్పుడు వాళ్ళని దగ్గరుండి వాళ్ళని తిండి పెట్టుకుంటూ మంచిగా చదివించుకుంటూ ఉంటే నిజంగా వాళ్ళని ఒక స్టేజ్లో ఉంచగలిగితే మనకి ఇంకేం కావాలండి. వాళ్ళని ఇప్పటి నుంచే మనం దూరం పెట్టి ఉంచితే రేపు వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, పెద్ద అయ్యాక మనల్ని దూరం ఉంచుతారు. అదే దగ్గరుండి చదివించుకుంటూ ఉంటే ఒక ఏజ్ వచ్చే వరకు, మరీ ఇంట్లో ఉండి చదివించుకోవడం నా ఉద్దేశం కాదండి. అసలు మగపిల్లలు ఆడపిల్లల గురించి నేను ఎటేటో వెళ్ళిపోతున్నాను. వాళ్ళ గురించి నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. అలా చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లాంగ్ అవుతుందన్నమాట. అంటే మరి ఎక్కువగా ఉన్నా వినే వాళ్ళకి బోర్ కొడుతుంది. మొత్తం మీద మాట్లాడుకుంటూ ఉంటే మ్యాటర్ ఎటేటో వెళ్ళిపోయిందండి. సరే, నేను చెప్పేది ఏంటంటే ఇలా మార్నింగ్ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల నిజంగా మనప్పుడు కూడా అంత తెలివిగా మాట్లాడమండి. పిల్లలతో వాళ్ళు మాట్లాడిస్తూ వాళ్ళ మాటలు వింటుంటే మన ఏజ్లో కూడా మనం అంతలా మాట్లాడలేదేమో, లేదంటే మనం ఇంకా అంతకన్నా చిన్నపిల్లల్ని చూడలేదు అనుకున్నాం. కానీ ఇప్పటి జనరేషన్ చూస్తే వాళ్ళు మనకన్నా తెలివిగా మాట్లాడేస్తున్నారండి. వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళ మాటలు వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు అంతా విన్నందుకు కానీ చూసినందుకు కానీ చాలా హ్యాపీ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.